భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. బంగ్లా భారత సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది. నేడు సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ డీజీ పర్యటించనున్నారు. బంగ్లా టెన్షన్ నేపథ్యంలో ఆర్మీ యూనిట్లను కూడా అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇక మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపైన ఇవాళ పార్లమెంట్లో కేంద్రం ప్రకటన చేయనున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భారత్లో తాత్కాలికంగా ఉండేందుకు షేక్ హసీనాకు కేంద్రం అనుమతిచ్చింది. ఇక ప్రస్తుతం గుర్తు తెలియని ప్రాంతంలో సేఫ్ హౌస్ లో ఉన్న షేక్ హసీనా ఉన్నారు. యూకే నుంచి అనుమతి వస్తే లండన్ వెళ్లనున్నారు షేక్ హసీనా. ఇక బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. షేక్ హసీనా కార్యాచరణ తెలుసుకొని ప్రధాని మోదీకి వివరించారు అజిత్ దోవల్. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తరువాత కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి. ప్రధాని నివాసం, చీఫ్ జస్టిస్ నివాసం సహా అనేక అధికారిక నివాసాల్లోకి చొరబడి ఆందోళనకారులు లూటీ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ, పోలీసు బలగాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. బంగ్లా రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇస్లామిక్ గ్రూపులపైన పలుచోట్ల కాల్పులు జరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే హింసాత్మక ఘటనల్లో 135 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ భేటీ కానున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన హింసాత్మక ఘటనలు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. ఈ క్రమంలోనే దేశాన్ని వీడిన ఆమె ప్రస్తుతం భారత్లో ఉన్నారు. పొరుగు దేశమే కావడంతో బంగ్లా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, స్థానికంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు ప్రధాని మోదీ. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపైన ప్రధాని మోదీ కూడా రివ్యూ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ షేక్ హసీనా ఆశ్రయం పొందుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా సరిహద్దుల్ని కూడా చాలా అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, బంగ్లాదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత దేశం విడిచి భారత్కు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇంకా ఆందోళనలు, అల్లర్లు, దాడులు కొనసాగుతున్నాయి. అవామీ లీగ్ అనుబంధ సంఘాలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు, షేక్ హసీనా ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీకి సంబంధించిన నేతలపైన, అక్కడ మైనారిటీ వర్గాలుగా ఉన్న హిందూ వర్గాలపైన కూడా అక్కడ దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ ప్రస్తుతం సైనిక పాలన, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ నేతృత్వంలో పాలన జరుగుతుందని చెప్పి నిన్న ప్రకటించినా కూడా ప్రస్తుతం ఆర్మీ కూడా అదుపు చేయలేని స్థితిలో ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, ఆ దేశం ఏర్పడడానికి కీలక వ్యక్తి అయిన షేక్ హసీనా తండ్రి రెహమాన్ స్టాచ్యూని కూల్చివేశారు. ప్రస్తుతం ముఖ్యంగా దేశాన్ని ఏర్పాటుకు కారణమైన వ్యక్తులు, అలాగే అవామీ లీగ్ ఇప్పటి వరకు సుస్థిర పాలన అందించిన పార్టీకి సంబంధించిన నేతలు, ఎంపీలు, వాళ్ళందరి నివాసాలపైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల నాయకులతో మధ్యాహ్నం 12 గంటలకి ఇటు ఆర్మీ చీఫ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంయమనం పాటించాలి, హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దు అని చెప్పేందుకు ఒక సమావేశాన్ని ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న షేక్ హసీనా భారత్ కు 5 గంటల 45 నిమిషాల సమయంలో హిండన్ ఎయిర్ బేస్ కి ల్యాండ్ అవడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. తాత్కాలికంగా ఆవిడ ఉండేందుకు భారత్ అంగీకరించడం జరిగింది. ఆవిడ కుమారుడు యూకేలో, లండన్ లో ఉంటున్న పరిస్థితి ఉంది. సో అక్కడికి వెళ్లాలని చెప్పి ఆవిడ భావిస్తున్నారు. సో అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆవిడ ఇక్కడి నుంచి లండన్ వెళ్లబోతున్నారు. అప్పటి వరకు ప్రస్తుతం హిండన్ ఎయిర్ బేస్ లోనే ఒక సేఫ్ హౌస్ లో షేక్ హసీనా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆవిడకి భారత కమాండోస్, పోలీసులు కూడా కాదు, కమాండోస్ స్థాయి భద్రతను భారత ప్రభుత్వం కల్పించడం జరిగింది. పూర్తిగా ఆమె జెట్ విమానం ఇటు ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా నిన్న
నిశ్చితంగా గత కొద్ది రోజులుగా నెల రోజులుగా కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలని భారత్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. అక్కడున్న భారతీయులకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. చాలా మంది భారతీయులు తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చిన పరిస్థితుంది. రిజర్వేషన్ల అల్లర్లు మొదలైనప్పటి నుంచి కూడా భారత్ బంగ్లాదేశ్ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తుంది. నిన్న షేక్ హసీనా నివాసం పైన దాడి కానీ ఆ తర్వాత ఆవిడ ప్రయాణిస్తున్న విమానం భారత ఎయిర్ స్పేస్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా భారత రాడార్ వ్యవస్థ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎయిర్ చీఫ్ మార్షల్ పూర్తిగా పరిస్థితిని మానిటర్ చేయడం జరిగింది. ఆవిడకు భద్రతగా 2 రాఫెల్ జెట్స్ ను కూడా పంపించి ఆవిడ సేఫ్ ల్యాండ్ అయ్యే విధంగా చూడడం జరిగింది. సో బార్డర్స్ వద్ద ప్రస్తుతం ఆవిడ భద్రతతో పాటుగా భారతదేశ సరిహద్దుల్లో భద్రతను కూడా ప్రస్తుతం కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇటు బంగ్లాదేశ్ బార్డర్ వద్ద రాకపోకల్ని నిలిపివేయడం జరిగింది. అలాగే అదనపు బిఎస్ఎఫ్ బలగాల్ని ప్రస్తుతం సరిహద్దుల వద్ద మోహరించడం జరిగింది. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈ రోజు బిఎస్ఎఫ్ డీజీ పర్యటించబోతున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి భారతదేశంలో ఆశ్రయం కల్పించడం, అక్కడ ఉన్న భారతీయులకు సంబంధించిన భద్రతా అంశాలు, అలాగే భారత్ ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటుందన్న అంశానికి సంబంధించి పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఒక ప్రకటనని చేయబోతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నిన్న ఎల్ఓపి రాహుల్ గాంధీ కూడా జైశంకర్ ని కలిశారు. నిన్న రాత్రి ఒక కీలక సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ సహా అజిత్ దోవల్ ముఖ్యంగా నిన్న హిండన్ ఎయిర్ బేస్ లో షేక్ హసీనా ల్యాండ్ అయిన తర్వాత ఆవిడని కలిసి అక్కడ పరిస్థితులు, ఆవిడ కార్యాచరణ, ఆవిడ ఎక్కడికి వెళ్లాలనుకుంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ప్రధాని మోడీకి నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో ఇటు అజిత్ దోవల్ వివరించడం జరిగింది. అనంతరం భద్రతా వ్యవహారాల ఉపసంఘం భేటీలో మంత్రులతో ప్రధాని మోడీ కూడా బంగ్లాదేశ్ పరిణామాలపైన చర్చించడం జరిగింది. బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయుల భద్రత కానీ ఇప్పటికే ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ భారత్ నుంచి వెళ్లే విమాన రాకపోకల్ని నిలిపివేయడం జరిగింది, సరిహద్దులను మూసివేయడం జరిగింది. కాబట్టి సో అక్కడున్న భారతీయుల సేఫ్టీ గురించి కూడా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో ఓవరాల్ గా ఈ పరిణామాలన్నింటినీ కూడా భారత వైఖరి ఏంటి బంగ్లాదేశ్ పరిణామాలపైన అనే అంశానికి సంబంధించి ఈ రోజు పార్లమెంట్ లో ఒక ప్రకటన ఉండబోతోంది. అలాగే షేక్ హసీనాకి తాత్కాలిక ఆశ్రయం కల్పించడం పట్ల ప్రధానంగా అక్కడ ఆ దేశంలో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. అలాగే సైనిక పాలన కూడా అక్కడ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత కూడా ఇంకా అక్కడ అల్లర్లు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ప్రజెంట్ షేక్ హసీనా భారత్ లో అంటే తాత్కాలిక షెల్టర్ తీసుకున్నట్టుగా వస్తూ ఉన్నాయి. అయితే దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ఎందుకంటే వాళ్ళ డాటర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉన్నారు. లండన్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆ క్లియరెన్స్ అవన్నీ వచ్చేంత వరకు కూడా ఆవిడ ఇక్కడే ఉండబోతూ ఉన్నారు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం తాత్కాలికంగా ఆవిడకి ఇంట్రీమ్ స్టేకి అనుమతించడం జరిగింది. ఆవిడ కుమార్తె గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడే ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆమె కుమార్తె దగ్గరికి వెళ్లలేదు. హిండన్ ఎయిర్ బేస్ లోనే ఒక సేఫ్ హౌస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. యూకేలో ఇటు షేక్ హసీనా కుమారుడు ప్రస్తుతం ఆవిడకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అడ్వైజర్ గా ఆయన ఉన్నారు. సో ఆయన యూకేలో ఉన్నారు, లండన్ లో. సో అక్కడికి వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు. గతంలో కూడా ఆవిడ లండన్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా భారత్ లో ఆశ్రయం కల్పించడానికి సంబంధించి మిత్ర దేశంగా ఉంది. గతంలో అనేక సార్లు ప్రధాని మోడీని కలిశారు. గడిచిన 15 ఏళ్లలో ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యంగా భారత అనుకూల నిర్ణయాలు, ముఖ్యంగా విదేశీయంగా విధానం పాలసీ మేకింగ్ లో ప్రధానంగా 5 రాష్ట్రాలు భారతదేశానికి సంబంధించి అస్సాం, పశ్చిమ బెంగాల్, అలాగే మేఘాలయ, త్రిపుర, ఈ విధంగా 5 రాష్ట్రాలతో బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకుంటుంది. 4096 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తో భారత్ కు ఉంది. చుట్టూ కూడా బంగ్లాదేశ్ కి భారత్ సరిహద్దు ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అనేక సార్లు ఆవిడ ఎక్కడికి వెళ్లాలన్నా కూడా భారత్ ప్రస్తుతం ఆవిడకి సేఫ్ హౌస్. మొదట త్రిపుర అగర్తలా వెళ్లారని చెప్పారు, కానీ ఆవిడ నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అవ్వడం జరిగింది. యూకేకి ముఖ్యంగా నెక్స్ట్ స్పెషల్ ఫ్లైట్ లో ఆవిడ వెళ్లే అవకాశం కనిపిస్తుంది, చార్టర్డ్ ఫ్లైట్ లో. సో అలాగే అక్కడ ఉన్న యూకే ప్రభుత్వం నుంచి కూడా క్లియరెన్స్ రావాల్సి ఉంది ఆమె భద్రతకు సంబంధించి. ఎందుకంటే అక్కడ కూడా యూకేలో కూడా అనేక మంది బంగ్లాదేశీయులు నిన్న షేక్ హసీనా రాజీనామా చేసిన వెంటనే యూకేలో సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఆమె భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఆ దేశం నుంచి కూడా క్లియరెన్స్ రావాల్సి ఉంది. సో ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత భారత్ నుంచి ఆవిడ యూకే వెళ్లబోతున్నారు. అయితే ప్రస్తుతం భారత్ లో ఆవిడ కుటుంబ సభ్యులు, ఆవిడ కుమార్తె ఉన్నారు. అలాగే ఇతర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా భారత్ ని చూస్ చేసుకోవడానికి గల కారణం వెంటనే ముఖ్యంగా ఆ దేశాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పక్కనే ఉన్న సోదర దేశం కాబట్టి సో భారత్ కి ఆవిడ రావడం జరిగింది. అలాగే ఢిల్లీలోనే ఉంటారా లేక విదేశాలకు వెళ్తారా అన్న అంశానికి సంబంధించి కూడా అజిత్ దోవల్
నిన్న ఆవిడతో మాట్లాడడం జరిగింది. సో ఆవిడ లండన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో లండన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆవిడ అక్కడికి వెళ్ళబోతున్నారు. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం మాత్రం సరిహద్దుల వద్ద అలాగే ఢాకాలో బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయుల భద్రత పట్ల దృష్టి సారించడం జరిగింది. ఈ బంగ్లాదేశ్ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి కాబట్టి సో అక్కడ సైనిక పాలన విద్యార్థులు ఆందోళనకారులు వ్యతిరేకిస్తున్నారు. సో నెక్స్ట్ అక్కడ పరిస్థితులను సద్దుమణింపజేసేందుకు ఆర్మీ చీఫ్ కూడా ఈరోజు మధ్యాహ్నం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రభుత్వమే ఉంటుంది, ఆర్మీ పాలన సైనిక పాలన, తర్వాత ప్రజాస్వామ్యత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఈ మరణాలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పి నిన్న ఆర్మీ చీఫ్ అక్కడ ప్రకటన చేసినప్పటికీ కూడా ఆందోళనకారులు తమ ఆందోళన విరమించలేదు. ప్రధాని నివాసాన్ని లూటీ చేశారు, అనేక మంది ఎంపీల ఇళ్లపైన దాడి చేశారు, ఇటు షేక్ హసీనా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు. సో ఇంకా హింసాత్మక ఘటనలు, అక్కడ ఉన్న మైనార్టీ హిందువులు దేవాలయాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి సో అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనంతరం బంగ్లాదేశ్ పరిణామాలు తదుపరి ఏ విధంగా మారబోతున్నాయనేది ఒక స్పష్టత రాబోతుంది. అలాగే భారత వైఖరి ఏంటి అనే దానికి సంబంధించి కూడా పార్లమెంట్ లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన అనేది చేయబోతోంది. రైట్ గోపి, అది మొత్తంగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అంశం పైన అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కూడా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాము హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చేరి అక్కడ మొత్తం విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రధాని మంత్రి నివాసంలోకి చేరుకున్నారు ఆందోళనకారులు. మొత్తం అక్కడ అద్దాలు అవన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆందోళనకారులు విధ్వంసం అనేది మనం 10 టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం తాత్కాలిక షెల్టర్లో ఆవిడ భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లో నిరసనకారులు ఆందోళనకారులు వారి ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సో మనం చూస్తున్నాం ప్రధాని నివాసంలో ఆందోళనకారులు ఏ రకంగా రెచ్చిపోయారో మనం చూడొచ్చు. మొత్తం ఇంటి ఫర్నిచర్ను కూడా వారు ధ్వంసం చేస్తూ ఉన్నారు. కనిపించిన వస్తువులన్నీ కూడా లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అద్దాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. এবং সেই শহীদের বিনিময়ে আজকে